శ్రీరామ 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 రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశనకరం రామం నిశాచర వినాశనకరం. ఓం శ్రీ ఆంజనేయ స్వామియే నమః. శ్రీరామ జయం. శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గత సుందరకాండము తాత్పర్య సహితము కవితిలక శ్రీ యామిజాల పద్మనాభ స్వామి గారిచే తాత్పర్యము రాయబడినది. ఆసక్తి కల రచయిత మరియు గాత్రము డాక్టర్ నిమ్మగడ్డ వెంకట నాగేంద్రం శర్మ, అధునాతన బీజగణిత ఆచార్యులు. ఇతి శ్రీమత్సుందరకాండే చతుర్వింశః సర్గః. ఇది శ్రీమత్సుందరకాండము 24వ సర్గము. తతః సీతాముపాగమ్య రాక్షస్యో వికృతాననాః పరుషం పరుషానార్య ఊచుస్తాం వాక్యమప్రియం. పిదప వికృతములైన ముఖములు కలవారును పరుష స్వభావము గలవారును అగు రాక్షస స్త్రీలు కొందరు సీతను సమీపించి పరుషముగాను అప్రియముగాను ఇట్లు పలికిరి. కిం త్వమంతః పురే సీతే సర్వభూత మనోహరే మహార్హశయనోపేతే న వాసమనుమన్యసే. ఓ సీత, సర్వజనుల మనస్సును ఆకర్షించునదియును విలువగల సేనములతో గూడినదియును నగు రావణుని అంతఃపురమున నుండుటకు నీవేల సమ్మతింపకున్నావు. మానుషీ మానుషస్యైవ భార్యాత్వం బహుమన్యసే ప్రత్యాహర మనోరామాన్నత్వం జాతు భవిష్యసి. నీవు మనుష్య స్త్రీ వగుట వలన మనుష్యునకే భార్యగా నుండుటను గొప్పగా భావించుచున్నావు. ఇకనైనను రాముని నుండి నీ మనస్సును మళ్లించుకొనుము. ఇక మీద నీవాతనికి భార్యగా నుండజాలవు. త్రైలోక్య వసుభోక్తారం రావణం రాక్షసేశ్వరం భర్తారముపసంగమ్య విహరస్వ యథా సుఖం. రాక్షసరాజగు రావణుడు ముల్లోకములందలి సంపదలను అనుభవించువాడు. అతనిని భర్తగా అంగీకరించి ఆనందము కలుగునట్టు విహరింపుము. మానుషీ మానుషం తం తు రామమిచ్చసి శోభనే రాజ్యాద్భ్రష్టమసిద్ధార్థం విక్లభం త్వమనిందితే. ఓ శోభనురాలా, నిందింపదగనిదానా, నీవు మనుష్య స్త్రీ వగుట వలన రాజ్యభ్రష్టుడును తన కోరికలను సఫలము చేసుకొనలేనివాడును మనుష్యుడును అగు రామునే కోరుచున్నావు. రాక్షసీనాం వచ శ్రుత్వా సీతా పద్మనిభేక్షణ నేత్రాభ్యామశ్రుపూర్ణాభ్యామిదం వచనమబ్రవీత్. పద్మములబోలు కన్నులు గల సీతాదేవి రాక్షస స్త్రీలు పలికినయా మాటలను విని కన్నీళ్లతో నిండియున్న కన్నులు కలదై ఇట్లు పలికెను. యదిదం లోక విద్విష్ట ముదాహరథ సంగతాః నైతన్మనసి వాక్యం మే కిల్బిషం ప్రతిభాతి వహ. మీరందరూ నొక్కటిగా చేరి లోకమునకు మిక్కిలి విరుద్ధముగా నాతో మాటలాడుచున్నారు. మీరిట్లు పలుకుట పాపమని మీ మనస్సులో తోచుట లేదా? నమానుషీ రాక్షసస్య భార్యా భవితుమర్హతి కామం ఖాదత మాం సర్వాన కరిష్యామి ఓ వచః. మనుష్య స్త్రీ ఎప్పటికి నీ రాక్షసునికి భార్య యొగుట తగదు. మీరందరూ నన్ను చంపి తినినను సరే, మీరు చెప్పినట్లు చేయను. దీనో వా రాజ్యహీనో వా యో మే భర్త సమే గురుః తం నిత్యమనురక్తాస్మి యథా సూర్యం సువచ్చల. నా భర్తయగు రాముడు దీనుడైనను కానిండు, రాజ్యభ్రష్టుడైనను కానిండు,
అతడే నాకు అధికుడు. సువర్చల సూర్యునియందు అనురక్తయ్యుండునట్లు నేనెల్లప్పుడూ నతనియందే అనురాగము కలిగియుందును. యథా శచీ మహాభాగా శక్రం సముపతిష్ఠతి అరుంధతి వసిష్ఠం చ రోహిణీ శశినం యథా. మిక్కిలి పవిత్రురాలగు శచీదేవి దేవేంద్రుని అనుసరించి ఉండునట్లును, అరుంధతీదేవి వశిష్ఠునాశ్రయించి ఉండునట్లును, రోహిణీదేవి చంద్రుని అనుసరించి ఉండునట్లును నేను రామునే అనుసరించి యుందును. లోపాముద్రా యథా గస్త్యం సుకన్యాచ్యవనం యథా సావిత్రీ సత్యవంతం చ కపిలం శ్రీమతీ యథా. లోపాముద్రాదేవి యగస్త్యుననుసరించినట్లును, సుకన్య చవనుననుసరించునట్లును, సావిత్రి సత్యవంతుననుసరించునట్లును, శ్రీమతీదేవి కపిల మహర్షిననుసరించునట్లును నేనాతని అనుసరించి యుందును. సౌదాసం మదయంతీవ కేసినీ సగరం యథా నైషధం దమయంతీవ భైమీ పతిమనోవ్రత. పరమ పతివ్రతయు భీమరాజపుత్రియు నగు దమయంతీదేవి నిషధరాజగు నలమహారాజును అనుసరించినట్లు నేనును ఇక్ష్వాకు వంశమున శ్రేష్ఠుడైన రామును అనుసరించి యుందును. తథాహమిక్ష్వాకువరం రామం పతిమనువ్రత సీతాయా వచనం శ్రుత్వా రాక్షస్యః క్రోధమూర్ఛితాః. ఇట్లు పల్కిన సీత యొక్క మాటలను విని మిక్కిలి కోపించిన రాక్షస స్త్రీలు రావణునిచే ప్రోత్సహింపబడిన వారై పరుషములగు మాటలచే బెదిరింపసాగిరి. భర్త్సయంతి స్మ పరుషైర్వాక్యై రావణచోదితాః అవలీలనస్స నిర్వాక్యో హనుమాన్ సింసుపాద్రుమే. సింసుపా వృక్షముపై దాగియున్న హనుమంతుడు కొంచెమైనను నోరు మెదపకే సీతను బెదిరించుచున్న ఆ రాక్షస స్త్రీల మాటలను వినుచుండెను. సీతాం సంతర్జయంతీస్తా రాక్షసీరశృణోత్కపిః తామభిక్రమ్య సంక్రుద్ధా వేపమానాం సమం తతః. భృశం సంలిలి హుర్దీప్తాన్ ప్రలంబాన్ దశనచ్ఛదాన్ ఊచుశ్చ పరమక్రుద్ధాః ప్రగృహ్యాసు పరశ్వథాన్. మిక్కిలి కోపించిన ఆ రాక్షస వనితలు మిక్కిలి వణుకుచున్న సీత చుట్టూను గుమిగూడి మిక్కిలి ఎర్రనయి క్రిందికి వ్రేలుచున్న తమ పెదవులను నాలుకతో నాకుచు మిక్కిలి కోపముతో గండ్రగొడ్డళ్లను చేకొని సీతాదేవిని జూచి ఈమె రాక్షసరాజైన రావణునకు భార్యగా నుండుటకెంత మాత్రము తగదు అని పలికిరి. నేయమర్హతి భర్తారం రావణం రాక్షసాధిపం సా భత్స్యమానా భీమాభి రాక్షసీభిర్వరాననా. సుందరమైన ముఖము గల సీతాదేవి భయంకర రూపములు గల రాక్షస స్త్రీలచేనిట్లు బెదరింపబడుచు కన్నీటిని దుడుచుకొనుచు నా సింసుపా వృక్షము దగ్గరకు బోయెను. సా బాష్పమపమార్జ్యంతి సింసుపాం తాముపాగమత్ తతస్తాం సింసుపాం సీతా రాక్షసీభిః సమావృత. విశాలమైన కన్నులు గల సీతాదేవి తన చుట్టూను రాక్షస స్త్రీలు చేరియుండగా విచారమున మునిగియున్నదై ఆ సింసుపా వృక్షము వద్దకు వచ్చెను. అభిగమ్య విశాలాక్షి తస్థౌ శోక పరిప్లుత తాం కృచాం దీనవదనాం మలినాంబరధారిణీం. మిక్కిలి చిక్కిపోయినదియు జాలిగొలుపు ముఖము కలదియు మలిన వస్త్రములను ధరించినదియును నగు నా సీతాదేవి చుట్టూను చేరి రాక్షస యువతులు బెదరించుచుండిరి. భర్త్సయాం చక్రిరే సీతాం రాక్షస్యస్తాం సమం తతః తతస్తాం వినత నామ రాక్షసీభిమదర్శన. అంత పొడుగుగా నుండి భయము కలిగించు రూపము కలదియు పెద్ద యుదరము కలదియును నగు వినతయను రాక్షసి మిక్కిలి కోపించినదై సీతతో నిట్లనెను. అబ్రవీత్ కుపితాకార కరాళా నిర్ణతోదరీ
సీతే పర్యాప్తమే తావద్భర్తు స్నేహో నిదర్శితః. ఓ సీత, నీవింతవరకును నీకు నీ పెనిమిటి ఎందెంత ప్రేమయున్నదో వెల్లడించితివి. ఇక చాలింపుము. ఓ శుభస్వరూపురాలా, ఏదైనను మితిమించి ఉన్నచో దాని వలన దుఃఖమే కాని సుఖము కలుగదు. సర్వత్రాతికృతం భద్రే వ్యసనాయోపకల్పతే, పరితుష్టాస్మి భద్రం తే మానుషస్తే కృతో విధిః. నీవు మనుష్య స్త్రీ కుచితమైన పాతివ్రత్యమును ప్రకటించితివి, దానికి నేను మిక్కిలి సంతోషించుచున్నాను. కాని నీ మేలు కోరి చెప్పుచున్న నా మాటను విని ఆ రీతిగా నడుచుకొనుము. మమాపితు వచః పథ్యం బ్రువంత్యాహ కురు మైథిలీ, రావణం భజ భర్తారం భర్తారం సర్వరక్షసాం, విక్రాంతం రూపవంతం చ సురేశమివ వాసవం, దక్షిణం త్యాగశీలం చ సర్వస్య ప్రియదర్శనం. ఓ సీత, రావణుడు రాక్షసులకు ప్రభు, గొప్ప పరాక్రమశాలి, ఎంతో అందగాడు, దేవతలకు రాజైన ఇంద్రుని వంటివాడు, చతురుడు, మహాత్యాగి, చూపరులకు ఆనందము కలిగించు రూపు కలవాడు. ఆ రావణుని భర్తగా స్వీకరించుము. మానుషం కృపణం రామం త్యక్త్వా రావణమాశ్రయ, దివ్యాంగరాగా వైదేహి దివ్యాభరణభూషిత. మానవ మాతృడును నీచుడును అగు రాముని విడిచి రావణునే ఆశ్రయింపుము. ఓ వైదేహి, నీవట్లు చేసినచో మేలైన సుగంధ ద్రవ్యములను శరీరమున కలదుకొని దివ్యములైన నగలను ధరింపగలుగుదువు. అద్య ప్రభృతి సర్వేషాం లోకానామీశ్వరీ భవ, అగ్నే స్వాహా యథా దేవీ శచీవేంద్రస్య శోభనే. ఓ సీత, నేను చెప్పినట్లు చేసి నేటి నుండి సమస్త లోకములకును అధికారిని వగుము. అగ్నిదేవునికి స్వాహాదేవి ఎట్లును, ఇంద్రునికి శచీదేవి వలెను రావణునికి నీవు భార్యవై ప్రకాశింపగలవు. కిం తే రామేణ వైదేహి కృపణేన గతాయుషా, ఏతదుక్తం చ మే వాక్యం యది త్వం న కరిష్యసి. ఓ వైదేహి, కుత్సితుడగు రాముని గూర్చి ఇంకా తలంపకుము. రావణుని చేతిలో నతడెట్లును మరణించును. నేను చెప్పినట్లు నీవు చేయని ఎడల మేమందరమును ఈ క్షణములోనే నిన్ను తినివేయగలము. అస్మిన్ ముహూర్తే సర్వాస్త్వాం భక్షయిష్యామహే వయం, అన్యాతు వికట నామ లంబమాన పయోధర. పిదప వ్రేలాడుచున్న స్తనములు గల వికట ఎనడి వేరొక రాక్షసి మిక్కిలి కోపించుచు పిడికిలి పట్టి గర్జించుచు సీతను గూర్చి ఇట్లనెను. అబ్రవీత్ కుపితా సీతాం ముష్టిముద్యమ్య గర్జతి, బహూన్య ప్రియ రూపాణి వచనాని సుదుర్మతే. దురాత్మురాలవైన ఓ సీత, నీవెన్ని అప్రియములైన మాటలాడినను నీ అందలి దయవలనను మృదువుగా ఉండుట వలనను ఇంతవరకు సహించియుంటిమి. అనుక్రోశాన్ మృదుత్వాచ్చ సోఢాని తవ మైథిలీ, న చ నః కురుషే వాక్యం హితం కాల పురస్కృతం. కాలముననుసరించి మేము చెప్పిన హితవాక్యమును విని ఆ రీతిగా చేయకున్నావు. ఆనీతాసి సముద్రస్య పారమన్యైర్దురాసదం, రావణాంతఃపురం ఘోరం ప్రవిష్టా చాసి మైథిలీ. ఓ మైథిలీ, నీవు మహాసముద్రము యొక్క ఈవలి ఒడ్డునకు తీసుకొని రాబడితివి. ఇక్కడికి వచ్చుటకెవ్వరికి నీ సాధ్యము కాదు. ఇంకను శత్రుభయంకరమగు రావణుని అంతఃపురమున ప్రవేశించి ఉన్నావు. రావణస్య గృహే రుద్ధామస్మాభిస్తు సురక్షితాం, నత్వాం శక్తః పరిత్రాతుమపి సాక్షాత్ పురందరః. నీవు రావణుని భవనమునందు బంధింపబడి ఉన్నావు, మా యందరి కాపుదలలోనున్నావు.
నిన్నిక్కడ నుండి తప్పించి తీసుకొని పోవుటకు దేవేంద్రుడే స్వయముగా వచ్చినను ప్రయోజనము లేదు. కురుష్వహితవాదిన్యా వచనం మమ మైథిలీ అలమశ్రు ప్రపాతేన త్యజశోక మనర్ధకం. ఓ సీత, నీ మేలు కోరుచున్న నా మాటను వినుము, మరి ఇక కన్నీటిని విడువకుము, అనర్ధకమగు దుఃఖమును చాలింపుము. భజ ప్రీతిం చ హర్షం చ త్యజయితాం నిత్య దైన్యతాం సీతే రాక్షస రాజేన సహ క్రీడ యథా సుఖం. ఓ సీత, ప్రీతిని పొందుము, సంతోషముతో నుండుము, ఇట్లెల్లప్పుడును దైన్యముతో నుండదగదు. రాక్షసరాజగు రావణునితో కూడా సుఖము కలుగునట్లు క్రీడింపుము. జానాసి యథా భీరు స్త్రీణాం యవ్వన మధ్రువం యావన్న తే వ్యతిక్రామే తావత్ సుఖమవాప్నుహి. భీరురాలువగు సీత, వనితల యవ్వనము స్థిరముగా నుండదని నీకు తెలిసియేయుండును. ఆ యవ్వనము నశింపకయున్నప్పుడే సుఖింపవలయును. కావున నీ యవ్వన సుఖమనుభవింపుము. ఉద్యానాని చ రమ్యాణి పర్వతోపవనాని చ సహ రాక్షస రాజేన చరత్వం మదిరేక్షణే. మత్తును కలిగించు చూపులు గల సీత, నీవు రాక్షసరాజగు రావణునితో కూడా రమ్యములైన ఉద్యానములందును పర్వత సమీపమునందలి వనములందును విహరింపుము. స్త్రీ సహస్రాణి తే సప్తవసే స్థాస్యంతి సుందరీ రావణం భజ భర్తారం భర్తారం సర్వరక్షసాం. సౌందర్యవతివగు ఓ సీత, సమస్త రాక్షసులకును భర్తయైన రావణుని భర్తగా స్వీకరించి సేవింపుము. అట్లు చేసిన ఎడల 7,000 మందిని స్వాధీనములో నుందురు. ఉత్పాట్య వా తే హృదయం భక్షయిష్యామి మైథిలీ యది మే వ్యాహృతం వాక్యం న యథావత్కరిష్యసి. ఓ మైథిలి, నీవు నేను చెప్పినట్లు చేయని ఎడల నీ గుండెను పెకలించి భక్షించెదను. తతశ్చండోదరీ నామ రాక్షసీ క్రోధమూర్ఛిత భ్రామయంతి మహచ్చూలమిదం వచనమబ్రవీత్. ఆ పిదప చెండోదరి అను పేరుగల రాక్షసి మిక్కిలి కోపించినదై గొప్ప శూలమును త్రిప్పుచూ నిట్లనెను. ఇమాం హరిణలోలాక్షీం త్రాసోత్కంపి పయోధరాం రావణేన హృతాం దృష్ట్వా దౌహృదో మే మహానభూత్. జింక కన్నుల వలె చెలించు కన్నులు కలదియు భయము వలన కంపించుచున్న స్తనములు కలదియును నగు నీ సీతను రావణుడిక్కడికి తీసుకొని వచ్చుటను నేను చూచితిని. అట్లు చూడగా నాకొక పెద్ద కోరిక కలిగినది. యకృత్ప్లీహమతోత్పీడం హృదయం చ సబంధనం ఆంత్రాణ్యపి తథా శీర్షం ఖాదేయమితి మే మతిః. ఈ సీతను చంపి హృదయమునకు క్రిందుగా కుడి ఎడమ భాగములందుండు యకృతు ప్లీహములను ఉత్పీడమును బంధనముతో కూడిన హృదయమును ప్రేగులను తలను తినవలయుననియే ఆ కోరిక. తతస్తు ప్రగసా నామ రాక్షసీ వాక్యమబ్రవీత్ కంఠమస్యా నృశంసాయాః పీడయామ కిమాస్యతే. తరువాత ప్రగసయను పేరుగల రాక్షసి ఇట్లు పలికెను, క్రూరురాలగు నీ సీత పీకను పిసికి చంపుదము, ఇంక ఊరుకుండిన ప్రయోజనము లేదు. నివేద్యతాం తతో రాజ్ఞీ మానుషీ సా మృతేతి హా నాత్ర కశ్చన సందేహః ఖాదతేతి సవక్ష్యతి. పిదప ఆ మనుష్య స్త్రీ చచ్చిపోయినది అని మన రాజుగారితో చెప్పుదుము. అయితే దానిని మీరు తినివేయుడు అని ఆయన చెప్పగలరు. ఇందుకు సందేహము లేదు. తతస్త్వజాముఖీ నామ రాక్షసీ వాక్యమబ్రవీత్ విశస్యేమాం తతః సర్వాః సమాన్ కురుత పీలుకాన్.
పిదప అజాముఖి అను రాక్షసి ఇట్లనెను, మీరీ సీతను చంపి మాంసఖండములను సరిసమానముగా విభజింపుడు. విభజామ తతః సర్వా వివాదో మే న రోచతే, ప్రేయమానీయతాం క్షిప్రం లేహ్యముచ్చావచం బహు. తరువాత మనమందరము సమముగా వంతులు వేసుకొని భుజింతము. తగవులాడుట నాకిష్టపడదు. మద్యములను లేహ్యములను అధికముగా తెండు. వానితో కూడా ఈ మాంసఖండములను భక్షింతము. తతః శూర్పణఖా నామ రాక్షసీ వాక్యమబ్రవీత్, అజాముఖ్యా యదుక్తం హి తదేవ మమ రోచతే. పిదప శూర్పణఖయను రాక్షసి అజాముఖి చెప్పిన విధముగానే చేయుట నాకిష్టము అని పలికెను. సురాచానీయతాం క్షిప్రం సర్వశోక వినాశిని, మానుషం మాంసమాస్వాద్య నృత్యామోథ నికుంభిలాం. వేగముగా కళ్ళు తీసుకొని రండు, అది ఏ సమస్త శోకములను నశింపజేయగలదు. దానితో మనుష్య మాంసమును రుచి చూచి నికుంభిళాదేవికి ప్రీతిగా నృత్యము చేయుదము అనియు ఆ రాక్షసి పలికెను. ఏవం సంభత్స్యమానా సా సీతా సురసుతోపమా, రాక్షసీభి సుఘోరాభిర్ధైర్య ముత్సృజ్య రోదితి. దేవకన్యక వలె శోభించు సీతాదేవి ఇట్లు భయంకర స్వరూపము గల రాక్షస స్త్రీలచే బెదిరింపబడి ధైర్యమును గోల్పోయి ఏడువసాగెను. ఇది శ్రీమత్ సుందరకాండము 24వ సర్గము సమాప్తము. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe.